ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. సరిహద్దు, ఈ మాటను వినని వారు ఎవరు ఉండరు. గ్రామాలలో ఉన్న ఇండ్ల సరిహద్దులు, పొలంల యొక్క సరిహద్దుల నుండి అంతర్జాతీయముగా వివిధ దేశాల మధ్యలో భూమి సరిహద్దుల వివాదము, సముద్రపు సరిహద్దుల వివాదాలు మనము చూస్తూనే ఉంటాం. సరిహద్దులను సూచించే రాళ్ళు అవి సామాన్యమైనవే అయినా అవి అక్కడ ఉండటం ఇరు వర్గాల వారికి ఉపయోగకరం. కారణం, సరిహద్దు లోపల ఏదైతే కలిగి ఉన్నామో అది వారి స్వాస్థ్యము, వారి హక్కు. కాబట్టే దేవుడు ప్రశస్తమైన రత్నములతో సరిహద్దును ఏర్పరచదనని వాగ్దానం చేయుచున్నాడు. సరిహద్దులు సరిగా లేకపోతే శత్రువు ఎలా ఆక్రమించుటకు ప్రయత్నించునో అలాగే మన స్వాస్థ్యమును ఆక్రమించి మనలను నష్టపరచువారు రాకుండగా ఆయన ఈ కార్యమును చేయుచున్నాడు. నాడు కానాను దేశమును ఇశ్రాయేలీలకు వారి వారి గోత్రముల చొప్పున పొలిమేరలను ఏర్పరచి ఆ భూమిని పంచి ఇచ్చెనో అలాగే పరలోకములో మన కొరకు నిత్యమైన స్వాస్థ్యమున్నది. ఆ స్వాస్థ్యమునైతే మన కొరకు సిద్ధపరచుచున్నాడు. ఆ నిత్యమైన స్వాస్థ్యమును అనుభవించుటకు ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్.